హాయ్ హలో వెల్కమ్. నేను మీ శివ మల్లాల. ట్యాగ్ తెలుగులో ఎప్పుడు కొత్త కొత్త వ్యక్తుల్ని, అద్భుతమైన పర్సనాలిటీస్ని పరిచయం చేస్తున్నాను. ఇక్కడ కొత్త కొత్త వ్యక్తి అనకూడదు, దేనికంటే ఇతను గత 22 సంవత్సరాలుగా తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్నారు. రకరకాల శాఖల్లో పనిచేశారు. ఆయన కొత్తగా ద మిస్టరీ ఆఫ్ మోక్ష ఐలాండ్ అనే ఒక వెబ్ సిరీస్ ద్వారా ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చారు. హాట్‌స్టార్‌లో స్ట్రీమ్ అవుతుంది. చాలా మంచి పర్ఫార్మెన్స్ చేస్తుంది. ఇది కారణం చాలా చాలామంది ఓల్డ్ ఆర్టిస్టులని మళ్ళీ స్క్రీన్‌కి పరిచయం చేస్తున్నట్టుగా వాళ్ళ సెకండ్ ఇన్నింగ్స్ లాగా చాలామందిని పరిచయం చేశారు. ఆయనే డైరెక్టర్, యాక్టర్, వాట్ నాట్ హీ ఈజ్ అనీష్ కురువిల్ల గారు. సార్ నమస్తే. నమస్తే అండి. సార్ కంగ్రాచ్యులేషన్స్. థ్యాంక్ యూ అండి. మిగతా వాళ్ళందరికీ అనీష్ కురువిల్ల యాక్టర్గా తెలుసు, రైట్. డైరెక్టర్గా తెలుసు. నాకు మాత్రం మీరు శేఖర్ కమ్ముల పక్కన ఒక యాక్టివ్ పర్సన్ తిరుగుతూ ఉంటాడు. రైట్. ఏదైనా వర్క్స్ ఉంటే ఆయనే చూస్తారు. శేఖర్ కమ్ముల గారి డాలర్ డ్రీమ్స్ దగ్గర నుంచి అవును. అనే ఫేజ్లో నుంచి నేను మిమ్మల్ని చూస్తూ ఉన్నాను. అవును. సార్ సూపర్ హ్యాపీ మిమ్మల్ని కలవటం. సేమ్ హియర్ సార్. సో హ్యాపీ టు డూ అన్ ఇంటర్వ్యూ విత్ యూ. థ్యాంక్ యూ. అయితే సార్ ఫస్ట్ ఇప్పుడు మనది ట్రెండింగ్లో మోక్ష జరుగుతుంది కాబట్టి ఫస్ట్ మోక్ష గురించి మాట్లాడదాం సార్. ఇందులో ఒక హీరో రోషన్ కనకాల మొన్న ఈ మధ్య వచ్చి చాలా మంచి పర్ఫామ్ చేశాడు. యాక్టర్గా మంచి ఫ్యూచర్ ఉందని చెప్పి మళ్ళీ ఇప్పుడు రెండో సినిమా కూడా మొగ్లీ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. అబ్బాయిని మీ దగ్గర చూసినప్పుడు షాక్ అయిపోయారు అందరూ. నిజంగా రోషన్ కనకాలేనా అని అడుగుతా ఉన్నారు. ఫస్ట్ అబ్బాయి గురించి మాట్లాడినాక మిగతా క్యారెక్టర్స్ గురించి మాట్లాడతారు. అసలు అబ్బాయిది ఏంటి సార్ ఈ క్యారెక్టర్, ఇలాగా ఎప్పుడు వచ్చాడు ఇందులోకి? ఆల్మోస్ట్ ఒక 2.5 years అవుతుందండి. సో రోషన్ని నేను ఫస్ట్ టైం కలిసేటప్పుడు ఐ వాజ్ వెరీ, అతను అప్పటికే అమెరికా నుంచి స్టడీస్ కాదు యాక్టింగ్ స్కూల్కి వెళ్ళి అక్కడ ట్రైన్ అయ్యి వచ్చాడు. అదే. అండ్ అతను చేసిన క్యారెక్టర్ ఆల్సో వాజ్ వెరీ, ఐ వుడ్ సే ఇట్ వాజ్ కాంప్లెక్స్. అంటే ఒక కాంప్లెక్స్ క్యారెక్టర్, ఒక కుర్రోడు ఫస్ట్ టైం అతను కెమెరా ముందు యాక్ట్ చేయబోతున్నాడు, వాడు చేయగలుగుతాడా అని నాకు ఫస్ట్ కొంచెం ఒక భయం ఉండే, కొంచెం ఒక నర్వస్నెస్ ఉండే. కానీ అతను హీ రియలీ ప్రిపేర్డ్ ఫర్ ఇట్ అండి. అండ్ అతను కొంచెం ఒక ట్రాన్స్ఫార్మ్ కూడా అయ్యాడు, ఫిజికల్గా కూడా ట్రాన్స్ఫార్మ్ అయ్యాడు. అండ్ హీ రియలీ లివ్డ్ దట్ క్యారెక్టర్. సో ఐ మీన్ ఐ థింక్ ఆల్ దట్ ట్రైనింగ్ దట్ హీ హ్యాడ్ ఇన్ అమెరికా హెల్ప్డ్ హిమ్ ప్లే దిస్ క్యారెక్టర్. కొంచెం అవుట్ ఆఫ్ ద బాక్స్ కైండ్ ఆఫ్ క్యారెక్టర్ కదా, మనం ఎక్స్పెక్ట్ చేయము యాక్చువల్లీ తెలుగు సినిమాలో కానీ ఆ జానర్ కనపడదు అసలు. అవును అవును అవును. సో యా, ఐ మీన్ ఐ థింక్ ఆల్ క్రెడిట్ టు హిమ్ అండి, టు రియలీ కమిట్ టు ద క్యారెక్టర్ అండ్ వర్క్ హార్డ్ ఆన్ ఇట్. అండ్ హిమ్ అండ్ ఆయనది ఇంకా భానుచంద్ర గారి జోడీ ఏది ఉందో, ఫాదర్ సన్ రిలేషన్షిప్ ఏది ఉందో అది బాగా పండింది యాక్చువల్లీ. ఎందుకంటే ఒక హీఈస్ అ వెరీ స్ట్రిక్ట్ ఫాదర్ భానుచంద్ర గారి క్యారెక్టర్, అండ్ ఇతనేమో ఈస్ కంప్లీట్లీ అండర్ హిమ్ అనమాట. సో ఆఫ్ స్క్రీన్ ఆఫ్ కోర్స్ భానుచంద్ర గారు చాలా ఫ్రెండ్లీగా ఉంటారు, కానీ ఆయన కూడా మనకి ఎప్పుడైనా యాక్టింగ్ చేయాలంటే మనకు కో యాక్టర్ నుంచి ఒక పర్ఫార్మెన్స్ ఉంటే మనం రియాక్ట్ చేయగలుగుతాం. సో దే మేడ్ అ పర్ఫెక్ట్ పేర్. సో ఆల్ క్రెడిట్ దెమ్ అండి, దే డిడ్ అ గ్రేట్ జాబ్. అంటే నాకు అర్థం కాని ఏంటంటే ఇప్పుడు అబ్బాయి హీరోగా ఫస్ట్ సినిమా వచ్చిందని చాలా గొప్పగా ప్రమోట్ చేశారు ఆ సినిమాని. అప్పుడు దానికంటే ముందు సినిమా అనేది. అవునండి. ఎందుకు ఇంత లేట్ అయింది? ఐ థింక్ చాలా ఉన్నాయండి లాజిస్టిక్స్, బేసిక్లీ ప్రొడక్షన్ పరంగా ఇంత పెద్ద కాస్ట్, మల్టిపుల్ లొకేషన్స్, విఎఫ్ఎక్స్, ఆ ప్లానింగ్ అవన్నీ, దానివల్ల ద ప్రాజెక్ట్ ఇట్ టుక్ టైమ్. దట్స్ ఆల్. దట్ ఈస్ ద ఓన్లీ రీజన్. అంతేనా? అంతే. కానీ ఎంత ట్రాన్స్ఫర్మేషన్స్ లాగా మారిపోయారు చాలా మంది కూడా ఈ దాని ప్రాసెస్లో. చాలా స్ట్రగుల్ అయి ఉంటారు. ఇట్ వాజ్ అ ఛాలెంజ్ అని చెప్తానండి. స్ట్రగుల్ అనేది ప్రతి ఫిల్మ్ మేకర్కి ఏ ప్రాజెక్ట్లో అయినా ఉంటుంది. అంటే దట్స్ పార్ట్ ఆఫ్ వాట్ వీ డూ. హౌ వీ రైజ్ అప్ టు దోస్ ఛాలెంజెస్, దట్ ఈస్ ద రియల్ టెస్టిమెంట్ అండి. అంటే మనకి ప్రొడక్షన్ సైడ్ నుంచి సపోర్ట్ ఉండాలి, ప్లాట్ఫామ్ సైడ్ నుంచి సపోర్ట్ ఉండాలి, ఆన్ గ్రౌండ్ టెక్నీషియన్స్ అండ్ యాక్టర్స్ దగ్గర నుంచి ఒక సపోర్ట్ ఉంటే ఏ ప్రాజెక్ట్ అయినా కొంచెం వెళ్తుంది ముందుకి. So we had our own set of challenges, mostly to do with the logistics అండి. జంగల్ లొకేషన్స్ కావాలి, ఐలాండ్ లొకేషన్స్ కావాలి, 25-30 మంది ఆర్టిస్ట్ని, అందరు కాంబినేషన్స్ అవన్నీ సెట్ అవ్వాలి, వాళ్ళ లుక్స్ మారకుండా. సో ఐ వుడ్ సే, one of the
నాకు ఒక డైరెక్టర్గా ఒక ప్రాజెక్ట్ మీద ఒక హార్ట్ పడాలంటే దాంట్లో ఒక చిన్న ఎలిమెంట్ ఆఫ్ అడ్వెంచర్ ఉండాలి, చిన్న ఎలిమెంట్ ఆఫ్ రిస్క్ ఉండాలి, చిన్న ఫియర్ ఫ్యాక్టర్ కూడా ఉండాలి విత్ ద ఎక్సైట్మెంట్. అరే ఇది చేస్తే నాకు ఈ ఎలిమెంట్స్ ఉంటే అవునరా కొంచెం రిస్కీ, ఇది చేయగలుగుతామా, చేస్తే బాగుంటుంది అని, అది నాకు ఒక డ్రైవింగ్ ఫోర్స్ అనమాట. సో ఐ పిక్ స్టోరీస్ ఆర్ ఐఎమ్ డ్రివెన్ టు స్టోరీస్ లైక్ దట్. సో మోక్ష ఐలాండ్, మిస్టరీ ఆఫ్ మోక్ష ఐలాండ్ ఒక సైఫై థ్రిల్లర్ జానర్లో నేను ఇప్పటివరకు చేయలేదు ఒక డైరెక్టర్గా. సో దట్ వాజ్ వాట్ ఎక్సైటెడ్ మీ ద మోస్ట్. సరే మనం ఈ డైరెక్షన్లో వెళ్తే ఈ ప్రపంచంలో ఉండొచ్చు కదా ఒక 2 సంవత్సరాలు. సో అట్లా కుదిరింది. దేవర్ లాట్ ఆఫ్ ఛాలెంజెస్ బట్ ఇట్ కేమ్ త్రూ అండ్ ఐఎమ్ వెరీ అది కనబడతా ఉండింది. వై బికాస్ మీరు తీసుకున్న ఆర్టిస్టులు ఎవరు కూడా కొత్త వాళ్ళు కాదు. లైక్ ప్రియానంద్ గారు మీ లీడర్తో, అవును లీడర్లో ఇంట్రడ్యూస్ అయింది. తర్వాత నాతో కోంటె కోటి కూడా చేశాను. అవును కోంటె కోటి, చాలా ఏళ్ళ నుంచి ఒక రిలేషన్షిప్. అందుకని మీరు అడగగానే మీకోసం వచ్చే ఆర్టిస్టులు, మీరు చెప్తే మీ మీద ఉన్న రెస్పెక్ట్ వచ్చే ఆర్టిస్టులు అందరూ అక్కడ కనిపించినట్టు అనిపించింది నాకు. రైట్, ఐ వుడెంట్ సే దట్. ఐ మీన్ మేబీ అ ఫ్యూ ఆఫ్ దెమ్, కానీ కొంతమంది ఆల్రెడీ హ్యాడ్ బీన్ కాస్టెడ్ అండి. నేను ఒక డైరెక్టర్గా ప్రాజెక్ట్లో అటాచ్ అయ్యేటప్పుడు ఐ థింక్ ఆల్మోస్ట్ సగం మంది కాస్ట్ అయి ఉన్నారు. నేను వచ్చిన తర్వాత మిగతా ఒక 30-40% కాస్టింగ్ అయింది. సో ప్రైమరీ కాస్ట్ ఆల్రెడీ ప్లేస్లో ఉండే. అదే మీ దగ్గరికి వచ్చే వాళ్ళకే ఉన్న కాస్ట్ వచ్చి నేను ప్రియానంద్, భానుచంద్ర గారు, అవును ఐ వుడ్ సే మోస్ట్లీ ప్రియానంద్ అండి. ఎందుకంటే ఆ క్యారెక్టర్కి ఐ ఫెల్ట్ ఒక ఎక్స్పీరియన్స్డ్ యాక్టర్ ఉండడం చాలా అవసరం. అండ్ ఒక ప్రీసెట్ ఇమేజ్ లేకుండా ఉన్న ఒక అమ్మాయి దొరికితే తెలుగు ఆడియన్సెస్కి ప్రియా ఆనంద్ అనేది దే హ్యావెంట్ సీన్ హర్ ఫర్ అ లాంగ్ టైమ్. యూనో లాస్ట్ టైం వాళ్ళు చూసింది లీడర్లో, తర్వాత కోంటి కోటిలో, కాబట్టి ఐ న్యూ దట్ దే వుడ్ బి ఎక్సైటెడ్ టు సీ హర్ క్యారెక్టర్ లైక్ దిస్. అలానే అక్షర గౌడ క్యారెక్టర్. అవును, అక్షర ఆల్సో వాజ్ నేను చేసిన కాస్టింగ్ అది. అన్నిటికంటే అశుతోష్ రాణాని కాస్ట్ చేయటం అనేది అది ఎవరు చేశారో తెలియదు కానీ జనరల్ కంటెంట్ ఆర్ పాజిటివ్ కంటెంట్, ఇన్ఫర్మేషన్, ఎంటర్టైన్మెంట్ ఇవన్నీ ఉన్నాయండి మన యూట్యూబ్ ఛానల్లో. సో మీకు ఒక మంచి పాజిటివ్ ఎనర్జీ కావాలి అంటే రోజు ట్యాగ్ తెలుగు ఛానల్ని చూసి ఎంజాయ్ చేయండి. All kinds of cinema updates, all kinds of news, all kinds of celebrity interviews. So మీకు అన్ని exciting stuff, cinema related stuff అంతా మీ ట్యాగ్ తెలుగులో ఉంటుంది. So subscribe to it and follow it. Thank you.